ప్రజా పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితులలో ఇంట్లో భాగస్వాములైన ఏ ఒక్క దొంగను కూడా వదిలిపెట్టాం. మీరు ఇవాళ తొందరగా చేసి మేమేదో ప్రక్రియ పూర్తి చేస్తామని మీరు అనుకున్నా తప్పకుండా ఆ ఆస్తుల్ని తిరిగి ప్రజలకు అప్పచెప్తాం, మిమ్మల్ని జైలుకు పంపుతాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది ఉండదు దీంట్లో, ఏ ఒక్కడు కూడా. ఇవాళ మంచి దొంగల ప్రభుత్వం ఉంది, తొందరగా పూర్తి చేసుకుందామని చెప్పి తొందర పెట్టి చేస్తున్నారేమో మీరు కొద్దిమంది. ఏ పరిస్థితులలో కూడా మీరు ఆ ఆస్తిని అనుభవించలేరు. తప్పకుండా అది మళ్ళీ ప్రజల పరమే చేస్తాం. చేసిన నేరానికి మిమ్మల్ని జైలులో కూడా పంపడం కూడా ఖాయమవుతుంది. మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవడైనా భాగస్వామి కావాల్సుకుంటే వాడు ఎవడైనా సరే తప్పకుండా తెలంగాణ ప్రజల చేతిలో, తెలంగాణ ప్రభుత్వం చేతిలో శిక్షకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ భూముల్ని తిరిగి ప్రజల అవసరాలకే వినియోగించాలని, ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న అవసరాలు, ఆసుపత్రుల అవసరాలు, పార్కులు లేదా కళాశాలలు, విద్యా సంస్థల అవసరాలు, ఆట స్థలాల అవసరాలు, పూర్తిగా ప్రజల అవసరాలకే వీటిని వినియోగించాలని చెప్పి, లేదా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైతే వినియోగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పాలసీ అయితే హిల్ట్ పాలసీ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు కొత్తగా? ఆల్రెడీ పాలసీ ఉంటే మళ్ళీ దానికి వాళ్ళ హిల్ట్ పాలసీ అనే పేరు ఎందుకు వచ్చింది? మేము బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయమని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలసీ ప్రకారం చేయాలనేది మా డిమాండ్. హిల్ట్ పాలసీ కాదు, బీఆర్ఎస్ పాలసీతోనే చేయమని డిమాండ్ చేస్తున్నాం మేము. ఎవడొద్దునో చాలా వాటి మీద విచారణ చేశాను. ఏడాడు పెట్టుకున్నావు వచ్చినాయని విచారణ రిపోర్ట్లన్నీ ఏడదాచి పెట్టుకున్నావు. ఎవడొద్దంటుడు ప్రభుత్వమైనా అధికారమే ఉండే చాలా చేస్తారు కదా విచారణలు. 2 ఏళ్ళకి ఇంకా సరిపోలేదా? ప్రతి దాంట్లో స్కామే. దాంట్లో లేదు, ఒక దాంట్లో లేదు. ఏ పాలసీ తెచ్చినా ఒక స్కామ్, కేవలం ఒక భూదందా, ధనదాహం. ప్రజల కొరకు చేసిన ఒక్క పని లేదు ఇప్పటి వరకు. ఇచ్చిన హామీల గురించి చర్చనే లేదు. 6 గ్యారెంటీల అమలు పక్కన పెట్టి ఆ 420 లిస్టు దేవలాడితే దాంట్లో ఒకటేమన్నా జరిగిందా అంటే ఒకటి లేదు. పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఒడ్లు కొనే సోయి లేదు, పత్తి కొనే సోయి లేదు. పోయిన యాసంగి తీసుకున్న వడ్లకు సన్నోట్లకి ఇంతవరకు సబ్సిడీ ఇచ్చిన దిక్కు లేదు. ఓ దిక్కు కళ్ళాలలో మొలకొస్తున్నాయి వడ్లు కొనుగోలు కేంద్రాలల్లో. కావాలని చెప్పి దళారుల పాలు చేస్తున్నారు రైతాంగాన్ని. వాటిపైన లేదు సోయి. పొద్దున్న లేస్తే నీకెంత నాకెంత. ఈ మధ్యన ముఖ్యమంత్రి కొంచెం లిబరలైజ్ అయ్యిండట. మొన్నటిదాకానే ఒకటే చేసుకునేది. ఈ మధ్యన తప్పట్లేదు, మంత్రులను కూడా కలుపుకోక వాళ్ళకు కూడా ఇంత వాట అయ్యాక ఈ హిల్ట్ పాలసీతో దాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే చాలా ఐక్యమత్యంగా ప్రవర్తిస్తున్నారట ఇప్పుడు హిల్ట్ పాలసీతోని. రావాలి నిజంగానే వాళ్ళ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నాడు ఎవడని ఒకడు ఉంటే దాంట్లో బయటకు వచ్చి రాజీనామా చేయాలి. ఇంత దుర్మార్గమైన స్కామ్ ఇది రేపు ఎప్పటికైనా మనకి ఇబ్బంది అవుతుంది, జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని సోయింటే బయటకు వచ్చి వ్యతిరేకించాలి. మరి వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రి కూడా అసలు కబర్ లేదట దీంట్లో, అసలు జీవో వచ్చేంతవరకు కూడా. ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా. ఇచ్చిండు ఒకసారి, నిజమే ఇది బయటికి పోతుంది నాకు తెలియదని చెప్పి అనుకుంటారని చెప్పి
ప్రభుత్వానికి 4,000 కోట్ల ఆదాయం వస్తుంది దీంతో. ఎట్లొస్తుంది 4,000 కోట్లు? 5 లక్షల కోట్ల ఆస్తి ఎందుకు 4,000 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి? ఒకటే మాట మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లోనో, ఏ జీడిమెట్లలోనో, ఏ నాచారంలో 2,000కో 3,000కో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా, అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి, ఎంతకు చేస్తావో. జీడిమెట్లలో లేదా బాలనగర్లో 1 ఎకరాన్ని నువ్వు 9 కోట్లకో 10 కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు. ఆ పక్కన 1 ఎకరం ప్రజా అవసరాల కొరకు, రోడ్లకు కావచ్చు, ఇతర అవసరాల కొరకు అక్వైర్ చేయి ప్రైవేట్ వ్యక్తుల నుంచి. మినిమం 100 కోట్ల అవుద్దా కాదా? మినిమం 100 కోట్ల అవుద్దా కాదా? ఎక్కడో రింగ్ రోడ్ అవతలున్నా భూమికి 190 కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతీవి. ఇది గీడ కనుచూపు మేరలో ఉంది, ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. మీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది, నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది, సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది, ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది. బాలనగర్ జీడిమెట్ల నాచారం ఎందుకు ఇది 3 కోట్లకి 4 కోట్లకి ఎకరం ఇస్తావు? ఇంత అర్థం కాకుంటుంటారు అమాయకంగా ప్రజలు. 100 కోట్లు వచ్చేదాన్ని ఎక్కడ లేదు ఇప్పటివరకు. ఇటువంటి భూములకు సబ్ రిజిస్ట్రార్ విలువ తీసుకొని దాంట్లో నుంచి 30% కట్టాలనేది ఇక్కడ ఉందా ఇప్పటివరకు దేశంలో? గత పాలసీ అని చెప్పి అంటున్నారు మీరు. గత పాలసీ ప్రకారం ఇప్పుడు ఎక్కడ చేసిన చూపించిన ఒకటి దాన్ని కూడా విచారణ చేసి ఉంటే. పాలసీనే ఉంటే ఆల్రెడీ కొత్త పాలసీ ఎందుకు రావాలి? దాన్ని ఇలా భుజాలు తడుముకొని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది. ఏ కమిటీ చెప్పినా రేపు ఏ అధికారులు దీంట్లో భాగస్వాములైనా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఈ ఫైళ్ళ మీద ఎవరు సంతకాలు పెట్టినా తప్పకుండా అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇంత నేకెడ్గా, ఇంత బహిరంగంగా బట్టలు విప్పేసినట్టు కనబడుతుంటే ఇంకా మేమేందో దానికి పాలసీ అంటాం, కమిటీ అంటాం, తప్పించుకుంటామని అనుకుంటున్నారు. తప్పించుకోలేరు. ఎందుకు నివేదిక ఇస్తే ఎందుకు బయట పెడతలేవు? ఎందుకు దాచిపెట్టుకున్నావు? నివేదిక ఇస్తే పెట్టాలి కదా, పెట్టి వెంటనే కేసు పెట్టి మమ్మల్ని లోపల పంపాలి కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మా మీద ప్రేమ ఎక్కువైందా? ఇష్టం లేదా మమ్మల్ని లోపల పంపడం? పంపచ్చు కదా. అది తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండా అట్లా? ఉందా ఎక్కడన్నా? ఆయన ఇచ్చింది ఆయన ఉందా? రాసి పంపిండాడు కదా. ఎక్కడ? సీఎం ఆఫీస్ నుంచా? మొన్న ఇది కూడా ఐక్యత ఇచ్చిందట. ఇప్పటి నుంచి మీరు ఎవరు మంత్రులు మాట్లాడుకునే ఏం లేదు, మీ పేరు మీద మేము రాసి పంపిస్తాం, మీరు ఓకే అంటే చాలు. ఈ హిల్ట్ పాలసీలో భాగంగానే వచ్చిన అగ్రిమెంట్ అటు. ఇది కూడా మీరు ఎవరు విమర్శలు చేస్తలేరు కాబట్టి అవి కూడా మీ పేరు మీద రాసి పంపుతాం. ఆ కష్టం కూడా మీకు అక్కర్లేదు, మీ ఇళ్ళకి మీకు పంపుతాం. అట్నే ఇటువంటి కాగితాలు కూడా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం అని చెప్పి. అందులో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉపయోగించే భాషలో కనపడలేదు చూస్తే. ఆ ప్రకటన కూడా అది సీఎం ఆఫీస్ రాసి పంపిందనేది కనబడుతుంది. తుమ్మల కానీ తుమ్మల పేరు రాసినట్లేదు అది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి,
తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలివి అది? ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెంబడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ కూడా వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకు ప్రభుత్వాలంటే తెలియదు, ప్రభుత్వ పాలసీ తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరవీలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన బాపతులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నడిపినోడు లేడు తెలంగాణలో, కాంగ్రెస్లో. దాంతో నోటికి ఏది వస్తే అది వాగిన రవాల. ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రభుత్వం అంటే ఏంది అనేది, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలే, ఏమైనా రియల్ ఎస్టేట్ దందకే పరిమితం అవుతున్నారు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం చేయాలనేది తెలియక మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు. తప్పకుండా పవర్ ప్లాంట్ రావాల్సిందే, అనేక రకాల పవర్ రావాల్సిందే, ప్రజల అవసరాలు తీర్చాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ గతంలో వాళ్ళు మాట్లాడిన ఏవైతున్నాయో ఒక్కసారి రికార్డ్ వేసి చూసుకుంటే వాళ్ళ తెలివి తక్కువతనం ఎంత ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అవల మేము చేసినాడు ఎక్కువ చేసిండు అవసరమే లేదని మాట్లాడారు. అది వాళ్ళ కొత్తది కాదు. మేము 27,000 మెగావాట్లు చేరుకోవాలి అని మేము కేసీఆర్ గారు అనుకునేది ఆ రోజు, ఆ విజనే. కానీ ఇవాళ పూర్తి అయినాక మాట్లాడతాను నేను కూడా. అది రాని అగ్రిమెంట్ల రూపంలో రాని, ఏం ధర అవాళ ధరల మీద ఏం మాట్లాడినారు, ఇవాళ ధరలు ఏం ధరలు చేస్తున్నారు, అవాళ విద్యుత్ కొనుగోలు ఏ ధరల మీద చేసినాము, ఇవాళ ఏం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇంకా ముందుంది ముసల పండుగ, ఇంకా చాలా ఉంది. వీళ్ళు చక్కదనాలు బయట పెట్టేది తొందరమే అక్కర్లేదు, చాలా చూస్తాం. ఇలా భాగవతాలు చాలా బయటకు వస్తాయి, ప్రజలు చూస్తారు. మేము ఎంత బాధ్యతాయుతంగా చేసినామో అన్నాడు. పక్క రాష్ట్రంతో దేశంతో పోల్చుకొని వాళ్ళకంటే ₹1 తక్కువలో ఎట్లా తేవాలి, 1 పైసా తక్కువలో ఎట్లా తేవాలి, ఎట్లా తాపత్రయపడి చేసినాము. 24 గంటలు కరెంటే లేని రోజుల నుంచి కరెంటే పోదు అని చెప్పి ఎట్లా సృష్టించినామో రికార్డు భారతదేశంలో. ప్రతిదీ మళ్ళీ ప్రజలకు చూపిస్తాం కళ్ళకు కట్టినట్టు. వీళ్ళ చక్కదనాలు ఏంది, వీళ్ళ భాగవతాలు ఏంది, వీళ్ళు చేస్తున్న పనులు ఏంది, అన్నీ చూపిస్తాం. అది అన్ని కథలు చెప్తా, అన్నిటి కథలు చెప్తాం. అందుబాటులో లేని దాన్ని కూడా ధర ఏమైంది, అందుబాటులో ఉన్నదానికి కూడా ధర ఏమవుతుంది కూడా చెప్తారు. రేపు అన్నీ తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ.